ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనము. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ప్రియమైన వర్లరా, మరి దేవుని మందిరంలో యేసుక్రీస్తు వారు కానుక పెట్టె ఎదుట కూర్చున్నారు. మరి అక్కడ ధనవంతులు, పేదవారు, ఇలా అనేక మంది మరి ఆ యొక్క కానుక పెట్టెలో డబ్బులు వేస్తుంటే ఆయన చూస్తున్నారు. ప్రియమైన వర్లరా, ఇక్కడ ప్రతి అర్పణని కూడా ఆయన చూస్తాడు. ఈ లోకంలో మనము దేవుని పేరట ఏ అర్పణ ఇస్తున్నా ఆ అర్పణ ఆయన చూస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు హేబేలు అర్పణ, కయీను అర్పణ దేవుడు చూచాడు. హేబేలు అర్పణని ఆయన స్వీకరించాడు. ఇక్కడ బీద విధవరాలు వేసిన అర్పణ ఆయన చూశాడు. అలాగే ఇంకా చాలామంది ధనవంతులు వేసిన అర్పణని ఆయన చూచాడు. కానీ బీద విధవరాలు వేసిన 2 కాసులని ప్రభువు మెచ్చుకున్నాడు. అంటే మెచ్చదగిన కానుక ఆమె వేసింది. ప్రియమైన వారు, కొంతమంది సమృద్ధిలో ఉన్నప్పుడు వేశారు, కొంతమంది ఏమీ లేని స్థితిలో కూడా వేసి ఉన్నారు. ఈ విధవరాలు అటువంటి స్థితిలో ఉన్నది. ఈ ఉదయకాలమందు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువుకి ఏమి అర్పణ, ఏ సమర్పణ మనం చేస్తున్నా ప్రభువు చూస్తున్నాడు అనే విషయాన్ని మరవకూడదు. మనం దేవునికి డబ్బులు ఇస్తున్నామా, లేకపోతే హృదయాన్ని సమర్పిస్తున్నామా, సమయాన్ని సమర్పిస్తున్నామా, ఇంకా ఏమైతే ప్రభువుకు సమర్పిస్తున్నామో ఆయన చూచువాడు అనే విషయాన్ని ఏమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలి. సమర్పణ జీవితమును ప్రభు ఎప్పుడు కూడా గుర్తిస్తాడు, ఖచ్చితంగా గుర్తిస్తాడు. కాబట్టి మీ సమర్పణ మీ జీవితాలని సంపూర్ణతలోనికి తీసుకువెళ్ళాలి. ప్రభువుకి ఎల్లప్పుడూ కూడా పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో సమర్పించుకునే వారిగా ఉండాలి. అంతేకాని ఇవ్వాలి కాబట్టి, వెయ్యాలి కాబట్టి, రావాలి కాబట్టి అనేట్లు కాకుండా చక్కగా సంతోషముతో, పూర్ణ హృదయముతో, బాధ్యతగా దేవుని యొక్క ఆజ్ఞను చొప్పున నడుచుకుంటూ సమర్పణ జీవితాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ సమర్పణ జీవితము దేవుని దృష్టిలో ఎంతో విలువైనది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.